చౌడేశ్వరీదేవి జ్యోతిష్యాలయం. ప్రముఖ జ్యోతిష్యులు, కాళికాదేవి ఉపాసకులు, జ్యోతిష్య పండిత్ ఎంకే శాస్త్రి గారు మీ హస్తరేఖలు, ముఖ లక్షణము, ఫోటో, జాతకం చూసి మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలపగలరు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా చౌడేశ్వరీదేవి పూజలు చేసి పరిహారం చేయగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. సెల్ 9481312761. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, నిజంగా ఇష్టపడేవారు, బంధాలకి విలువ ఇచ్చేవారు, ప్రేమించిన వారు 100 తప్పులు చేసినప్పటికీ వారిని వదులుకోకుండా ఉండడానికి ఒక్క కారణమైనా వెతుక్కుంటారు. కానీ వారు ఏ తప్పు చేయకున్నా వద్దు అనుకుంటే ఏదో ఒక కారణం చెప్పి మరీ తప్పుకుంటారు. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం హీరో నాగార్జున అన్న అక్కినేని వెంకట్ గారి విషయమే. గ్లామర్ ఫీల్డ్లోకి రావాలని ప్రతి ఒక్కరూ ఆశపడుతుంటారు. ఎందుకంటే నటీనటులుగా సక్సెస్ అయితే వారికి వచ్చే గౌరవం, డబ్బు, హోదా వేరుగా ఉంటుంది కాబట్టి. ఇక సినిమా నేపథ్యం ఉన్న కుటుంబాల్లో పుట్టిన పిల్లలు ఖచ్చితంగా హీరోలే కావాలనుకుంటారు. అలా ప్రభాస్, ఎన్టీఆర్, మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్, నాగ చైతన్య, బాలకృష్ణ లాంటి చాలా మంది సినిమా బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చి సక్సెస్ అయిన వారే. ఇదిలా ఉంటే సుదీర్ఘకాలం తెలుగు సినిమాని శాసించిన నటుడు అక్కినేని నాగేశ్వరరావు గారికి 2 కుమారులు కాగా అందులో పెద్ద అబ్బాయి వెంకటరత్న అయితే రెండో అబ్బాయి నాగార్జున. కానీ నాగేశ్వరరావు గారు తమ పెద్ద అబ్బాయి వెంకట్ని ఇండస్ట్రీకి తీసుకురాకుండా చిన్న కొడుకు నాగార్జునని తీసుకొచ్చి ఇండస్ట్రీలో స్టార్ని చేసి పెద్ద కొడుకుని ఆకు వెనుక కాయలాగే ఉంచేశారు. ఇక ఆ తర్వాత వెంకట్ గారు తన కొడుకుని హీరోగా తీసుకురావాలని ట్రై చేయగా నాగార్జున అప్పట్లో ఒప్పుకోలేదని, దీనివల్లే అతను ఇండస్ట్రీకి దూరమయ్యాడనే వార్తలు కూడా వినిపించాయి. అసలు అక్కినేని వెంకట్ గారు సినిమా ఇండస్ట్రీలో ఎదగకపోవడానికి గల కారణాలేంటి? నాగార్జునకి వెంకట్ గారికి మధ్య నిజంగానే ఆస్తి గొడవలున్నాయా? వెంకట్ గారి కొడుకెవరు? నాగార్జున వల్లే వెంకట్ గారి కొడుకు కెరియర్ని కోల్పోయాడా అని నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. వెంకటరత్న అలియాస్ అక్కినేని వెంకట్. ఇతను 1955 జనవరి 1న తమిళనాడులోని చెన్నైలో జన్మించారు. తండ్రి అక్కినేని నాగేశ్వరరావు, తల్లి అన్నపూర్ణమ్మ. ఇతనికి 2 అక్కలు, 1 తమ్ముడు, 1 చెల్లెలు కూడా ఉన్నారు. ఇక వెంకట్ గారి తండ్రి నాగేశ్వరరావు గారు ఆంధ్రప్రదేశ్లోని రామాపురంలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించగా, ఏఎన్ఆర్ గారి తండ్రి వెంకటరత్నం గారు వ్యవసాయ పనులు చేసుకుంటూ తమ 5 కొడుకులని పోషించేవారు. అందులో ఆఖరి సంతానమే అక్కినేని నాగేశ్వరరావు. ఇక ఏఎన్ఆర్ గారికి చిన్నప్పటి నుండి నాటకాలపై ఉన్న మక్కువతో నాటకాల్లో చిన్న చితిక పాత్రల్లో నటిస్తుండేవారు. ఇక అప్పట్లో నాటకాల్లో నటించేందుకు ఎక్కువగా అమ్మాయిలు రాకపోవడంతో 14 ఏళ్లున్న ఏఎన్ఆర్తోనే అమ్మాయి వేషం వేయిస్తూ నాటకాల్లో చేయించేవారు. దీంతో రోజు రోజుకి ఏఎన్ఆర్కి డిమాండ్ పెరిగి నాటకాల్లో బెస్ట్ యాక్టర్గా ఎదిగారు. ఇక అలా నాటకాల ధ్యాసలో పడి చదువుల్ని పట్టించుకోకుండా 10వ తరగతి చదువులకి ఫుల్ స్టాప్ పెట్టేశారు. అంతేకాకుండా అప్పట్లో వీరి ఇంటి ఆర్థిక పరిస్థితులు కూడా అంతంత మాత్రమే ఉండడంతో బాగా డబ్బు సంపాదించి ఫ్యామిలీని చూసుకోవాలని నాటకాల్లో నటిస్తుండేవారు. కానీ అందులో తాను అనుకున్నంతలా డబ్బులు రాకపోవడంతో ఎలాగైనా సినిమాల్లోకి వెళ్ళి తన సత్తా చాటుకోవాలనుకున్న ఏఎన్ఆర్కి అందులోకి ఎలా వెళ్లాలో తెలియక సతమతమవుతుండేవారు. ఇక ఈ క్రమంలోనే అప్పటి స్టార్ హీరోయిన్ కన్నాంబ మరియు ఆమె భర్త నాగభూషణం గారు ఒక నాటకాన్ని చూసేందుకు రావడం, అక్కడ ఏఎన్ఆర్ గారు చేసిన నాటకాన్ని చూసి ఇంప్రెస్ అయిన కన్నాంబ మరియు ఆమె భర్త తాము తీయబోయే తల్లి ప్రేమ మూవీలో తనకి ఒక క్యారెక్టర్ ఇవ్వాలని డిసైడ్ అయి ఈ విషయం ఏఎన్ఆర్ గారికి చెబుతూ తనని మద్రాస్కి వచ్చి కలవమని చెప్పి వెళ్ళిపోయారు. ఇక ఆ ఆఫర్తో ఏఎన్ఆర్ గారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అలా తన తల్లిదండ్రులు ఎంత వద్దని చెప్పినా వారి మాటల్ని వినకుండా ఏఎన్ఆర్ గారు 1939లో తన 15వ ఏటకి మద్రాస్కి వెళ్లే ట్రైన్ ఎక్కారు. అలా ఒక వారం తర్వాత వెళ్ళి కన్నాంబ గారిని కలవగా అప్పటికే ఏఎన్ఆర్ గారికి ఇవ్వాల్సిన క్యారెక్టర్ని వేరే వారికి ఇవ్వడంతో నెక్స్ట్ ఏవైనా పాత్రలుంటే చెప్తానని చెప్పి పంపించేశారు. ఇక అలా ఏమీ సాధించకుండా ఊరికి వెళ్ళి తన ముఖాన్ని తల్లిదండ్రులకి చూపించుకోలేక చెన్నైలోనే ఉంటూ 2 సంవత్సరాలు ట్రై చేయగా ధర్మపత్ని అనే మూవీలో జూనియర్ ఆర్టిస్ట్గా చేసే ఛాన్స్ వచ్చింది. అలా ఆ మూవీ 1941లో రిలీజ్ అయిన తన పాత్రకి ఎటువంటి గుర్తింపు రాకపోవడంతో ఏఎన్ఆర్ గారు సినిమా ఇండస్ట్రీని నమ్ముకొని ఉంటే ప్రయోజనం లేదని మళ్ళీ తన సొంతూరైన రామాపురంకి వెళ్ళి అక్కడ నాటకాలు చేసుకుంటూ ఉండేవారు. అలా 2 సంవత్సరాలు గడవగా ఒకసారి ఎస్ఎస్ తమన్ తాతగారైన డైరెక్టర్ ఘంటసాల బలరామయ్య గారు గుడివాడలో ఏఎన్ఆర్ చేస్తున్న నాటకాన్ని చూసి ఇంప్రెస్ అయి
తను తీయబోయే సీతారామ జననంలో హీరో పాత్ర కోసం ఆఫర్ చేయడంతో అందుకు ఏఎన్ఆర్ గారు ఇది కలనా నిజమా అనే కన్ఫ్యూజన్లో పడ్డారు. దీంతో అప్పటికప్పుడే ఏఎన్ఆర్ గారు తన బట్టల్ని సర్దుకొని ఘంటసాల బలరామయ్య గారితో మద్రాస్కి బయలుదేరారు. ఇక అలా సీతారామ జననం మూవీ షూటింగ్ కంప్లీట్ అయి 1944లో రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో అప్పటి నుండి ఏఎన్ఆర్ గారు తన సినిమా కెరియర్లో వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే రాలేదు. అలా బాలరాజు, దేవదాసు, కీలుగుర్రం, అనార్కలి, తెనాలి రామ అని సాంఘిక, పౌరాణిక, జానపద సినిమాల్లో నటిస్తూ కొద్ది రోజుల్లోనే స్టార్ హీరోగా ఎదిగారు. ఇక ఈ క్రమంలోనే కొడుక్కి పెళ్లి చేయాలని ఏఎన్ఆర్ గారి తల్లిదండ్రులు సంబంధాలను వెతకగా ఏలూరి జమీందార్ ఫ్యామిలీకి చెందిన అన్నపూర్ణమ్మ గారిని చూసి 1949 ఫిబ్రవరి 18న ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో వీరిద్దరికీ గ్రాండ్గా పెళ్లి జరిపించారు. ఇక ఆ పెళ్లి తర్వాత ఏఎన్ఆర్ గారు తన భార్యతో కలిసి మద్రాసులోనే సెటిల్ అయిన తనకి మాత్రం తెలుగు సినీ పరిశ్రమని హైదరాబాద్కి తీసుకెళ్లాలని ఉండేది. ఇక ఈ క్రమంలోనే ఏఎన్ఆర్ అన్నపూర్ణమ్మ గారి అన్యోన్య సంసారానికి గుర్తుగా మొదట సత్యవతి గారు, రెండో సంతానంగా సరోజ గారు, మూడో సంతానంగా వెంకట్ గారు, నాలుగో సంతానంగా నాగసుశీల గారు, ఐదవ సంతానంగా నాగార్జున జన్మించారు. ఇక అలా వీరి ఇంట్లో నాగార్జుననే చిన్నవాడవడంతో అందరూ ఇతన్ని చాలా గారాభంగా పెంచారు. కానీ ఏఎన్ఆర్ గారు తన ఇద్దరు కొడుకుల్ని తన సినీ వారసులుగా ఇండస్ట్రీలోకి తీసుకురావాలనుకున్న దానికి ముందు తనకి చదువు అబ్బని కారణంగా తన పిల్లలందరినీ బాగా చదువుపించాలని సినిమా వాతావరణంలో పెంచకుండా అందరినీ హైదరాబాద్లో ఉంచారు. అలా వెంకట్ గారు తన స్కూలింగ్ని హైదరాబాద్లోని పబ్లిక్ స్కూల్లో చదివారు. చదువులో చురుగ్గా ఉన్న వెంకట్ గారికి యాక్టింగ్పై మక్కువ ఎక్కువగా ఉండడంతో మొదటిసారి చైల్డ్ ఆర్టిస్ట్గా ఏఎన్ఆర్ గారు నటించిన సుడిగుండాలలో నటించడం ద్వారా తన సినీ అరంగేట్రం చేసిన ఆ తర్వాత పూర్తిగా చదువులపై దృష్టి పెట్టాల్సి వచ్చింది. ఇదిలా ఉంటే 70sలో ఏఎన్ఆర్ గారు స్టార్ హీరోగా ఉండగా అతని డేట్స్ కోసం ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు ఎగబడేవారు. ఇక ఈ క్రమంలోనే ఏఎన్ఆర్ గారి మూవీ కోసం ఏవిఎం స్టూడియోలో ఒక ఫ్లోర్ని రెంట్కి అడగగా అందుకు ఆ స్టూడియో వారు ఒప్పుకోవడంతో మేకర్స్ అన్నింటినీ సిద్ధం చేసుకుని రేపు షూటింగ్ ఉందనగా ఎంజీఆర్ మూవీ షూట్ ఉందని ఏఎన్ఆర్కి ఇచ్చిన ఆ ఫ్లోర్ని క్యాన్సిల్ చేయడంతో మొదటిసారి సర్దుకున్న ఆ తర్వాత తరచూ ఇలాగే జరగడంతో ఏఎన్ఆర్ గారికి ఈగో హర్ట్ అయి ఇతర రాష్ట్రంలోకి వచ్చి ఇలా అవమానపడే బదులు హైదరాబాద్లో తెలుగు ఇండస్ట్రీని డెవలప్ చేయాలని డిసైడ్ అయ్యారు. ఇక ఈ క్రమంలోనే అన్నపూర్ణమ్మ గారు ఏఎన్ఆర్తో ఇలాంటి స్టూడియో ఒకటి హైదరాబాద్లో కడితే అక్కడే షూటింగ్ చేసుకుంటూ పిల్లలతో కలిసి ఉండొచ్చని చెప్పడంతో ఏఎన్ఆర్ గారు అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దగ్గర 22 ఎకరాల భూమిని 100 ఏళ్ల లీజుకి తీసుకొని తన భార్య పేరు మీదుగా 1975లో అన్నపూర్ణ స్టూడియోని స్టార్ట్ చేశారు. ఇక అలా ఏఎన్ఆర్ గారు ఆ స్టూడియో స్టార్ట్ చేసిన తర్వాత ఎన్టీఆర్ గారు కూడా రామకృష్ణ స్టూడియోని కట్టగా నిదానంగా తెలుగు ఇండస్ట్రీ హైదరాబాద్కి షిఫ్ట్ అవ్వడం మొదలైంది. ఇక ఇదిలా ఉంటే వెంకట్ గారు చెన్నైలోని లయోలా కాలేజీలో తన బీకామ్ డిగ్రీని చదివి ఎంబీఏ కోసం యూఎస్ఏలోని యూనివర్సిటీ ఆఫ్ విన్కాన్సిన్లో చేరి 1977లో తన కోర్సుని పూర్తి చేసి హైదరాబాద్కి వచ్చాక ఏఎన్ఆర్ గారు వెంకట్ గారిని సినిమాల్లో లాంచ్ చేయాలనుకున్నారు. కానీ వెంకట్ గారికి సినిమా ఇండస్ట్రీలో ఉండే కాంపిటీషన్, మరోవైపు ఎన్టీఆర్ గారి కొడుకులు సక్సెస్ కోసం పడుతున్న స్ట్రగుల్ని, వారు ఎదుర్కొంటున్న విమర్శల్ని చూసి తను సినిమాల్లోకి వెళ్ళొద్దనుకున్నారు. ఇక ఏఎన్ఆర్ గారు అతని మనసు మార్చేందుకు చాలా ట్రై చేయగా తను డైరెక్టర్ అవుతానని, యాక్టింగ్ చేయడం తన వల్ల అవ్వదని తెగేసి చెప్పడంతో ప్రేమాభిషేకం, ప్రేమ కానుక మూవీస్కి వెంకట్ గారు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు. ఇక అలా డైరెక్షన్ కూడా చాలా కష్టమని గ్రహించిన వెంకట్ గారు అప్పటి నుండి డైరెక్షన్కి కూడా ఫుల్ స్టాప్ పెట్టేసి ప్రొడ్యూసర్ అవ్వాలనుకున్నారు. ఇక 80s వచ్చేసరికి ఏఎన్ఆర్ గారు సపోర్టింగ్ రోల్స్కే పరిమితం అవ్వడంతో వెంకట్ గారు ఇండస్ట్రీలో ఉన్న ఒక స్టార్ హీరో, స్టార్ డైరెక్టర్తో కలిసి ఒక మూవీని ప్రొడ్యూస్ చేయాలని ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి వారితో తను సినిమా చేయాలనుకుంటున్నట్లుగా చెప్పగా అందుకు వారు ఏఎన్ఆర్ కొడుకని రెస్పెక్ట్ ఇచ్చేవారే తప్ప తనతో మూవీ చేయడం కోసం డేట్స్ ఇచ్చేందుకు వెనకడుగు వేసేవారు. ఇక ఈ అవమానాన్ని తట్టుకోలేక ఎవరినో పెట్టి సినిమా చేయాల్సిన అవసరం ఏముందని తన తమ్ముడు నాగార్జునని హీరో చేయాలని డిసైడ్ అయి ముందు తన తమ్ముడికి ఇష్టం ఉందా లేదా అని తెలుసుకోవాలని అడగగా అప్పటికే రంగుల ప్రపంచం మీద ఇంట్రెస్ట్ ఉన్న నాగార్జున అందుకు ఇమ్మీడియట్గా ఒప్పుకోవడంతో వెంకట్ గారు ఏఎన్ఆర్ గారి దగ్గరికి వెళ్ళి తను ప్రొడ్యూసర్గా, తమ్ముడు హీరోగా ఒక మూవీ చేస్తున్నామని చెప్పగా అందుకు ఏఎన్ఆర్ గారు కూడా ఒప్పుకున్నారు. ఇక అలా తమ ఫ్యామిలీ ఫ్రెండ్ మరియు స్టార్ డైరెక్టర్ అయిన మధుసూదన్ రావుని డైరెక్టర్గా ఫిక్స్ చేసి హిందీలో హిట్ అయిన హీరో మూవీ తెలుగు రీమేక్ రైట్స్ని తీసుకొని విక్రమ్ అనే పేరుతో షూటింగ్ని స్టార్ట్ చేయగా ఏఎన్ఆర్ గారి ప్రెషర్తో వెంకట్ గారు కూడా ఆ మూవీలో సపోర్టింగ్ రోల్ చేయడం జరిగింది. కానీ ఆ మూవీలో అతని యాక్టింగ్ అంతంతా మాత్రమే ఉండడంతో ఆ మూవీతో యాక్టింగ్కి ఫుల్ స్టాప్ పెట్టేసి ప్రొడ్యూసర్గా మాత్రమే కంటిన్యూ అవ్వాలని డిసైడ్ అయ్యారు. ఇక విక్రమ్ మూవీ 1986లో రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో ఆ తర్వాత వెంటనే అగ్నిపుత్రుడు అనే మూవీని ప్రొడ్యూస్ చేయగా ఆ మూవీ కూడా రిలీజ్ అయ్యి ఓకే టాక్ తెచ్చుకుంది.
కానీ అప్పటికే నాగార్జునకి బయట ప్రొడక్షన్ నుండి అవకాశాలు బ్యాక్ టు బ్యాక్ రావడంతో ఆ మూవీస్లో బిజీ అయ్యాడు. ఇక వెంకట్ గారు నెక్స్ట్ తన తమ్ముడితో మరో మూవీని చేయాలని మంచి స్టోరీ కోసం వెతుకుతూ డైరెక్టర్స్ని పిలిచి స్టోరీస్ వినడం మొదలెట్టారు. అలా వెంకట్ గారు ఒకవైపు అన్నపూర్ణ స్టూడియో బాధ్యతల్ని చూసుకుంటూ మరోవైపు నాగార్జున సినిమా డేట్స్ని రెమ్యూనరేషన్ని కూడా మాట్లాడుతూ ఇండస్ట్రీలో తను స్టార్ ప్రొడ్యూసర్గా ఎదగాలని ప్రయత్నిస్తున్నప్పుడే వెంకట్ గారు జోష్న అనే ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకోగా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా ఆదిత్య అనే కొడుకు, అన్నపూర్ణ అనే కూతురు జన్మించింది. ఇక వెంకట్ గారికి తను సినిమాల్లో సాధించలేనిది తన కొడుకు ద్వారా సాధించి తనని ఇండస్ట్రీలో స్టార్ హీరోని చేయాలనుకున్నారు. అలా ఆదిత్య చిన్నప్పటి నుండే అందుకు కావాల్సిన తయారీలో పడ్డారు. ఇక ఈ క్రమంలోనే కొన్ని మూవీస్కి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్న ఆర్జీవి ఒకసారి వెంకట్ గారిని కలిసి తన దగ్గర ఉన్న శివ మూవీ స్టోరీని చెప్పగా అతను ఆ స్టోరీని విని ఏం చెప్పకుండా వెళ్ళిపోయారు. దీంతో ఆర్జీవి మరుసటి రోజు నాగార్జున దగ్గరికి వెళ్ళి తను చెప్పిన స్టోరీ వెంకట్ గారికి బాగా నచ్చిందని చెప్పడంతో నాగార్జున కూడా ఏమీ మాట్లాడకుండా అన్నకి నచ్చితే నేను యాక్ట్ చేస్తానని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దీంతో ఆర్జీవి మళ్ళీ వెంకట్ గారిని కలిసి తాను చెప్పిన స్టోరీ నాగార్జునకి బాగా నచ్చిందని చెప్పగా తన తమ్ముడికి నచ్చితే ఇమీడియట్గా షూట్ని స్టార్ట్ చేద్దామని వెంకట్ గారు శివ మూవీ షూటింగ్ని స్టార్ట్ చేశారు. ఇక అలా శివ మూవీ 1989లో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో పాటు వెంకట్ గారు స్టార్ ప్రొడ్యూసర్గా మారి మంచి గుర్తింపును పొందారు. అలా ఆ తర్వాత ఇద్దరు రక్షణ, నిన్నే పెళ్లాడుతా అనే మూవీస్ని చేస్తూనే తన అక్క కొడుకైన సుమంత్ని ప్రేమ కథ మూవీతో ఇండస్ట్రీలో లాంచ్ చేశారు. అలా 2000 సంవత్సరం వరకు ప్రొడ్యూసర్గా యాక్టివ్గా ఉన్న వెంకట్ గారు నిదానంగా ప్రొడక్షన్ నుండి తప్పుకొని అన్నపూర్ణ స్టూడియో బాధ్యతల్ని మాత్రమే చూసుకుంటూ వచ్చారు. ఇక ఈ క్రమంలోనే 2011లో అన్నపూర్ణమ్మ గారు మరణించడంతో ఏఎన్ఆర్ గారు తన 5 పిల్లలకి తను సంపాదించిన 2000 కోట్ల ఆస్తిని సమానంగా పంచడం జరిగింది. దీంతో వెంకట్ గారు తనకి వచ్చిన వాటాతో ఎలాంటి రిస్క్ తీసుకోకుండా తన ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయాలనుకున్నారు. ఇక మరోవైపు నాగార్జున రియల్ ఎస్టేట్, మీడియా, స్పోర్ట్స్, కన్స్ట్రక్షన్, ప్రొడక్షన్ అని 20కి పైగా వేరియస్ బిజినెస్లలో ఇన్వెస్ట్ చేసి కొద్ది రోజుల్లోనే 10,000 కోట్లని సంపాదించి సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్గా ఎదిగారు. ఇక ఈ క్రమంలోనే వెంకట్ గారు తన కొడుకు ఆదిత్యని సినిమా ఇండస్ట్రీలో లాంచ్ చేయాలని మంచి స్క్రిప్ట్ కోసం వెతుకుతున్న టైంలో ఆదిత్య తనకి యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ లేదని, రేసర్ అవ్వాలని ఉందని చెప్పడంతో వెంకట్ గారికి ఆకాశం తలపై వచ్చి పడినట్లయింది. ఇక అలా ఆదిత్య టాక్స్ మ్యాక్స్ కార్టింగ్ రేస్లో ఇండియన్ ఛాంపియన్ గా నిలవడంతో నాగార్జున తన అన్నతో పిల్లల్ని వారికి నచ్చిన రంగంలోనే ఎంకరేజ్ చేయాలని, వారికి నచ్చని ఫీల్డ్లో బలవంతం చేయకూడదని సలహా ఇవ్వడంతో వెంకట్ గారికి వేరే దారి లేక అప్పటి నుండి కొడుక్కి సపోర్ట్ చేయడం మొదలెట్టారు. ఇక ఆదిత్యకి ఒక స్టేజ్లో ఇంటర్నేషనల్ రేసింగ్ కాంపిటీషన్కి స్పాన్సర్స్ దొరకకపోవడంతో తన బాబాయ్ నాగార్జునతో కలిసి రియల్ ఎస్టేట్లో బిజీగా ఉంటున్నట్లు తెలుస్తుంది. కానీ చాలామంది నాగార్జున తన కొడుకుల్ని ఇండస్ట్రీలోకి తీసుకురావాలని తన అన్న కొడుకుల్ని తొక్కేశాడనే వార్తలు రావడం, మరోవైపు నాగార్జునకి అతని అన్నకి ఆస్తి గొడవలు కూడా తలెత్తాయనే వార్తలు హల్చల్ అవ్వడంతో ఈ వార్తలపై ఒక ఇంటర్వ్యూలో స్పందించిన వెంకట్ గారు తన కొడుక్కి యాక్టింగ్ కన్నా స్పోర్ట్స్ పైనే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందని, అందువల్లే యాక్టింగ్కి రాలేదని, ఇప్పుడు తనకి పెళ్ళై పిల్లలు కూడా ఉన్నారని, తమ బిజినెస్లన్నీ చూసుకుంటూ తన లైఫ్ని హ్యాపీగా గడుపుతున్నాడని, తనకి తన తమ్ముడికి ఎటువంటి ఆస్తి గొడవలు లేవని, ఎందుకంటే తాము డబ్బు మనుషులం కాదని, ఆస్తుల కోసం వెంపర్లాడకుండా బంధాలకి బంధుత్వాలకి ఎక్కువ ప్రియారిటీ ఇస్తామని, అక్కినేని కుటుంబానికి నాగార్జున ఎటువంటి సమస్యలు రాకుండా చూసుకుంటున్నాడని చెబుతూ ఈ వార్తలకి ఫుల్ స్టాప్ పెట్టారు. ఇక వెంకట్ గారికి ఇప్పటికే 70 ఏళ్ళు అవ్వడంతో స్టూడియో ప్రొడక్షన్ బాధ్యతల్ని నాగార్జునకి అప్పగించేసి తన లైఫ్ ని మనవళ్ళు మనవరాలతో గడుపుతున్నట్లు తెలుస్తుంది. ఎన్నో టీ రుచులతో మీరు అలసిపోయి ఉంటారు. అందుకే మీకోసం బేబర్ చాక్లెట్ ని తీసుకొస్తున్నాం. ఇది రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇందులో ఉండే ఫ్లవనాయిడ్లు రక్తనాళాలని వృద్ధి చేసి గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది. చాక్లెట్ టీ తాగడం ద్వారా ఒంట్లో కొవ్వు పెరగడాన్ని నియంత్రిస్తూ మతిమరుపుని కూడా తగ్గిస్తుంది. అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి. కానీ మన వెబ్సైట్ లో ఆర్డర్ చేసుకుంటే మంచి ఆఫర్స్ ఉన్నాయి. ఫోక్స్, దూరంగా నాటిన మొక్కలు కూడా పెరిగే కొద్దీ దగ్గర అవుతాయి. కానీ మనుషులు మాత్రం పెరిగే కొద్దీ ఒకరికొకరు దూరం అవుతారు. ఇది ఫోక్స్ అక్కినేని వెంకట్ గారి గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.